హాయ్ రా, ఎలా ఉన్నావు? బాగున్నావా? Hello students. Students, మీకు స్క్రీన్ షేర్ అయిందమ్మా పీపీటీ? అయిందా? ఓకే. అయింది సార్. ఓకే. సో రైట్. ఓకే. సో స్టీరియో లిథోగ్రఫీ గురించి వద్దాం. స్టీరియో లిథోగ్రఫీకి వచ్చేటప్పటికి ఏంటంటే, దిస్ ఇస్ ద ఫస్ట్ టెక్నిక్ దట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ subject. I mean techniques. Why? Because this was developed in 1980s. The first additive manufacturing technique was developed is stereolithography. In this stereolithography, we uses liquid as a material, like resins or polymers. What we have said earlier. Polymers, I think you all know what are the polymers. Okay. So దీంట్లో ఏమవుతుందంటే, మెయిన్ గా ఏంటంటే లిక్విడ్ రెసిన్ ని మనం ఒక యూవి లైట్ కనుక దాంట్లో అంటే దీంట్లో ఫోటో పాలిమర్స్ ని యూజ్ చేస్తారు. ఫోటో పాలిమర్స్ మీన్స్ దే విల్ బి క్యూర్డ్ డ్యూ టు ద లైట్ ఆఫ్ లైట్. ఒక లైట్ దాని మీద యూవి రేస్ కానీ దాని మీద ప్రొడ్యూస్ చేస్తే ఇట్ విల్ బి క్యూర్డ్. దట్ ఈస్ పొలిమరైజేషన్ అనేది జరుగుతుంది. పొలిమరైజేషన్ మీన్స్ లిక్విడ్ నుంచి సాలిడ్ కి మారుతుంది ఎప్పుడైతే దానికి లైట్ అనేది టచ్ అయిందో, అండ్ ఇట్ అబ్జర్వ్స్ దట్ ఎనర్జీ ఫ్రమ్ ద లైట్ అండ్ విల్ బి సోలిడిఫైడ్. ఓకే. ఆ టెక్నిక్ ని యూజ్ చేసే స్టీరియో లిథోగ్రఫీ అనేది మనకి ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ స్టీరియో లిథోగ్రఫీకి ఒక చిన్న వీడియో షేర్ చేస్తాను, అందరికి వస్తుందో లేదో చూడండి. సతీష్ రెడ్డి గారు ఒకసారి లాగిన్ అయ్యారా? ఒకసారి వీడియో వస్తుందో లేదు చూడండి. సౌండ్ కూడా సో ఇక్కడ చూసారా, ఒక ప్లాట్ఫామ్ అనేది ఉంది. దాంట్లో ఏంటంటే లిక్విడ్ రెజిన్ ని యూజ్ చేస్తున్నారు. See, this is the basic principle of
స్టీరియోలిథోగ్రఫీ. ఇక్కడ ఒక లేజర్ అనేది మనం యూజ్ చేసి మిర్రర్ ద్వారా మనకు కావాల్సిన షేపు ఈ లిక్విడ్ రెజిన్ లో, ఓకే, దిస్ ఇస్ బిల్డ్ ప్లాట్ఫామ్ అంటారు. ఈ బిల్డ్ ప్లాట్ఫామ్ ఏంటంటే లేయర్ బై లేయర్ డిక్రీజ్ అవుతుంది. లేయర్ బై లేయర్ డిక్రీజ్ అయ్యి ఒక లేయర్ తర్వాత ఇంకో లేయర్ సొలిడిఫై అవుతుంది బై యూజింగ్ దిస్ లేజర్. ఓకే, వీడియో కంటిన్యూస్. చూసారా, ఒక లేయర్ అయ్యాక అది మళ్ళీ కింద దిగుతుంది. ఆ లేయర్ మళ్ళీ సేమ్ లేజర్ లైట్ అనేది రిపీట్ అవుతూ ఉంటది. సపోర్టింగ్ స్ట్రక్చర్స్ అన్నిటిని కూడా తర్వాత రిమూవ్ చేస్తారు. దీన్ని పోస్ట్ ప్రాసెసింగ్ అంటారు. పోస్ట్ ప్రాసెసింగ్ లో ఏంటంటే ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నా లేకపోతే ఏమైనా ఎక్స్ట్రా పార్ట్స్ ఉన్నా వీటన్నిటిని కూడా రిమూవ్ చేయడానికి దానికి యూజ్ చేస్తారు. ఎటువంటి టైప్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నా, ఎటువంటిది ఉన్నా సరే మనం చేయొచ్చు ఇందులో. ఇంకో వీడియో చూడండి. ఇక్కడ కూడా సేమ్ అంతే, లిక్విడ్ రెజిన్ లో ఈ షేప్ అనేది మనం తయారు చేస్తాం. See how fine and how accurately that flower was manufactured by using stereolithography. Okay. ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్ దాంట్లో యూజ్ చేస్తారు. Okay, so I think the video will be helpful for you to learn something about stereolithography. I think you have some idea by looking that video. ఈ వీడియోలో ఏం చూసాం మనం, ఒక లేజర్ లైట్ అనేది ఆ లిక్విడ్ రెజిన్ లో మనకు కావాల్సిన షేప్ లో రొటేట్ అవుతూ ఉంటది.
ఓకే, రొటేట్ అయినప్పుడు ఆ లేజర్ ఎక్కడైతే ఆ లిక్విడ్ ని టచ్ అవుతుందో అక్కడ సొలిడిఫై అవుతూ వస్తుంది. సో ఇదంతా కూడా లేయర్ బై లేయర్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతూ ఉంటది. సో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాడ్ మోడల్ ఎలా డిజైన్ చేసుకున్నాం, క్యాడ్ మోడల్ నుంచి STL ఫైల్ ఎలా కన్వర్ట్ చేసి ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం చూసాం. ఓకే, సో see this working of this stereolithography. ఇందులో ఫస్ట్ పాయింట్ వర్క్స్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ క్యూరింగ్ లిక్విడ్ ఫోటోమర్ ఇంటూ స్పెసిఫిక్ షేప్. ఓకే, సో ఇందులో ఏం చేస్తాం అంటే ఒక ఫోటో పాలిమర్ ని మనం యూజ్ చేసి, ఓకే, దాన్ని మనం ఈ యూవి ఆర్ లేజర్ లైట్స్ మనం ఇంట్రొడ్యూస్ చేస్తాం బై యూజింగ్ దిస్ హై స్పీడ్ స్టెప్డ్ మోటార్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, దీన్ని యూజ్ చేసి ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ మిర్రర్ అనేది మనకు కావాల్సిన షేప్ లో రొటేట్ అవుతూ ఉంటది. ఓకే, సో దీనికి సపోర్ట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. దీంట్లో ఏమేమి ఉన్నాయి చూడండి డయాగ్రామ్ లో. ఎలివేషన్ కంట్రోల్ అంటే ఇది ఎలివేషన్ కంట్రోల్, దిస్ ఈస్ ప్లాట్ఫామ్, దీస్ ఆర్ సపోర్ట్ స్ట్రక్చర్స్. ఈ వైట్ కలర్ లో ఉన్నాయన్నీ కూడా సపోర్ట్ స్ట్రక్చర్స్. అండ్ ఇట్స్ బ్రౌన్ కలర్ లో ఉన్నది ఒకటి పార్ట్, ఈ బ్లూ కలర్ లో ఉన్నదంతా కూడా లిక్విడ్ రెజిన్. ఓకే, ఇక్కడ మనకి హీలియం కాడ్మియం లేజర్ అనేది ఒకటి యూజ్ చేసాం. అలాగే ఫోకసింగ్ సిస్టమ్ ఉంటుంది, మిర్రర్స్ ఉంటాయి, స్టెప్పర్ మోటార్స్ ఉంటాయి, ఎందుకంటే ఆ లైట్ ని రొటేట్ చేసి కరెక్ట్ గా షేప్ లో మనకి తీసుకురావడం కోసం. ఆ తర్వాత ఏంటి, ఫస్ట్ వన్ వర్క్స్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ క్యూరింగ్ లిక్విడ్ ఫోటోమర్ ఇంటూ స్పెసిఫిక్ షేప్. దీంట్లో మనం పాలిమర్స్ లో ఫోటో పాలిమర్స్ ని యూజ్ చేస్తాం. ఫోటో పాలిమర్స్ ఆర్ నథింగ్ బట్ దే విల్ బి క్యూర్డ్ వెన్ ఇట్ వాస్ హిట్ బై యూవి లైట్. ఓకే, సో అందుకని దీంట్లో మనం ఇది యూజ్ చేస్తాం. తర్వాత వ్యాట్ విచ్ కెన్ బి లోయర్డ్ అండ్ రైజ్డ్ ఫిల్డ్ విత్ ఫోటో క్యూరబుల్ లిక్విడ్ అక్రిలైట్ పాలిమర్. ఓకే, ఇక్కడ మనం చూడండి ఫోటో క్యూరబుల్ లిక్విడ్ అక్రిలైట్ పాలిమర్స్ అంటే ఈ పాలిమర్ ని యూజ్ చేస్తాం ఇందులో. ఓకే, దీనికి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ ఎ ఫోటో క్యూరబుల్, అందుకని దీన్ని యూజ్ చేస్తాం. తర్వాత ఈ వ్యాట్ విచ్ కెన్ బి లోయర్డ్ అండ్ రైజ్ అంటే దీని మొత్తాన్ని మనం వ్యాట్ అంటాం. ఈ ఏదైతే ఈ లిక్విడ్ రెజిన్ ఉందో ఆ వ్యాట్ ఏమవుతుంది అంటే లేయర్ బై లేయర్ కిందకి డౌన్ అవుతా ఉంటది. ఓకే, సో ఇలా డౌన్ అయినప్పుడు ఒక్కొక్క లేయర్ క్రియేట్ అవుతుంది. అది ఏంటంటే మనం ఇచ్చిన థిక్నెస్ ని బట్టి. ఓకే, మనం ఏదైతే థిక్నెస్ ఇస్తామో దానికి, ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్, నేను కింద చెప్పినట్టు మనకి ఇందులో లేయర్ థిక్నెస్ వచ్చేటప్పటికి రేంజ్ ఎలా ఉంటుంది అంటే 0.025 mm టు 0.5 mm దాకా ఉంటుంది. ఈ మధ్య రేంజ్ లో మనం ఎంతైనా ఇవ్వచ్చు. దట్ ఈస్ అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్స్ అండ్ అంటే క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్, అలాగే టైం కన్జ్యూమింగ్. దీంట్లో మీకు ఇందాక చెప్పాను కదండి, మన తక్కువ లేయర్ థిక్నెస్ ఇస్తే క్వాలిటీ ప్రొడక్ట్ ఉంటది కానీ టైం ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. సో అలాగా దాన్ని బట్టి మనం ఇచ్చిన థిక్నెస్ ని బట్టి అది లోయర్ అవుతా ఉంటది. నువ్వు ఎంత థిక్నెస్ అయితే ఇచ్చావో ఆ థిక్నెస్ కి అది లోవర్ అవుతా ఉంటుంది. ఆ తర్వాత లేజర్ జనరేటింగ్ యూవి ఈస్ ఫోకస్డ్ ఇన్ XY డైరెక్షన్. సో మనం ఏదైతే ఈ లేజర్ ఉందో అది ఏమవుతుంది అంటే మనకి కావాల్సిన డైరెక్షన్, దట్ మేబీ XY or XZ whatever it is directions, it will be moved so that the shape will be created, right? Next one is the beam cures the portion of photopolymer produces a solid body. So ఇలా ఏమవుతుంది అంటే లేయర్ బై లేయర్ ఇది సాలిడ్ గా ఫామ్ అయ్యి ఒక లేయర్ పైన ఇంకో లేయర్ కరెక్ట్ గా యాక్యురేట్ గా ఎడిసివ్ అంటే అతుక్కుంటది అనమాట. అతుక్కోవడం వల్ల మనకి ఒక షేప్ సాలిడ్ బాడీ అనేది క్రియేట్ అవుతుంది. దిస్ ప్రాసెస్ ఈజ్ రిపీటెడ్ టిల్ ద లెవెల్ బి ఈజ్ రీచ్డ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. అంటే మనకు కావాల్సిన లెవెల్ వచ్చేంత వరకు కూడా సేమ్ ప్రాసెస్ రన్ అవుతుంది. నౌ ద ప్లాట్ఫామ్ ఈజ్ లోయర్డ్ బై డిస్టెన్స్ AB. సో ఈ AB అనేది ఏంటంటే ఈ డిస్టెన్సెస్ పూర్తిగా మనకి కావాల్సినంత వరకు అయ్యాక దీన్ని తీసేసి, సో అలాగే దీనికి ఉన్న ఈ అటాచ్డ్ ఎక్స్ట్రా పార్ట్స్ ఏవైతే మన సపోర్టింగ్ స్ట్రక్చర్స్ కింద ఉన్నాయో వీటిలన్నిటిని కూడా రిమూవ్ చేస్తాం. ఓకేనా, సో హియర్ చూడండి ఈచ్ లేయర్ ఈజ్ 0.076 mm టు 0.5 mm. అంటే చాలా మైనర్ థిక్నెస్ అన్నమాట. అంటే అంత థిక్నెస్ లో యూజ్ చేస్తాం. థిన్నర్ లేయర్స్ ప్రొవైడ్ బెటర్ రిజల్యూషన్ అండ్ మోర్ ఇంట్రికేట్ షేప్స్ బట్ ప్రాసెసింగ్ టైమ్ ఈజ్ లాంగర్. నేను ఇందాక చెప్పినట్టు మనం ఏంటంటే థిన్నర్ లేయర్స్ వచ్చేటప్పటికి ఈ యాక్యురేట్ గా ఉంటాయి, అలాగే బాగా ఇర్రెగ్యులర్ షేప్స్ కి వాటికి మనం దీన్ని యూజ్ చేస్తాం. బట్ టైమ్స్ మోర్ ఐ మీన్ ఎక్కువ టైం అనేది తీసుకుంటాయి. సో దట్స్ వై జనరల్ గా ఇందులోకి వచ్చేటప్పటికి లేయర్ థిక్నెస్ అకార్డింగ్ టు ద పార్ట్ రిక్వైర్మెంట్స్ మనం మారుస్తూ ఉంటాం. స్టార్టింగ్ మెటీరియల్ ఆర్ లిక్విడ్ మోనోమర్స్. పొలిమరైజేషన్ ప్రాసెస్ అంటే ఏంటి,
మోనోమర్స్ ఉంటాయి కదా, ఈ మోనోమర్స్ అన్నిటిని కూడా యాడ్ చేయడాన్ని పొలిమరైజేషన్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పాలిథిన్ కవర్స్ తీసుకోండి. పాలిథిన్ అంటే పాలీ ఇథిలిన్, ఇథిలిన్ అనే మోనోమర్స్, వాటిని మనం జాయిన్ చేస్తే పాలీ ఇథిలిన్ అనమాట. అలా అంటే బాటిల్స్ కి, కవర్స్ కి, వీటికి మనం యూజ్ చేస్తాం కదా. సిమిలర్ గా ఇందులో కూడా అంతే, లిక్విడ్ మోనోమర్స్ ఉంటాయి, వాటిని మనం యూవీ లైట్స్ ఎక్స్పోజ్ చేశాక అవి ఏమవుతాయంటే జాయిన్ అవుతాయి. ఓకే, పొలిమరైజేషన్ అక్కర్స్ ఆన్ ఎక్స్పోజర్ టు యూవీ లైట్ ప్రొడ్యూస్డ్ బై లేజర్ స్కానింగ్ బీమ్. ఓకే, తర్వాత సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఎస్ఎల్ఏ, 3D సిస్టమ్స్, ఏరోఫ్లెక్స్, ఇవన్నీ ఏంటంటే కంపెనీస్ అన్నమాట. ఎస్ఎల్ఏ యూసి చూడండి, ఆటోమొబైల్ మానిఫోల్డ్, షవర్ హెడ్, ప్రింటర్ సార్ అసెంబ్లీ. యూట్యూబ్ సార్ మీ స్క్రీన్ షేర్ అవ్వట్లా. ఏంటమ్మా? యూట్యూబ్ పేజ్ ఉండిపోయింది, మీ యొక్క స్క్రీన్ షేర్ అవ్వట్లేదు, పీడిఎఫ్ అంటున్నా. అవట్లేదా? అరే మాకు యూట్యూబ్ లింక్ ఉండిపోయింది, ఆ పేజ్ ఉండిపోయింది. ఓ, ఇప్పుడు ఓకేనా? ఓకే సార్, వచ్చింది. ఇక్కడ చూడండి అన్న, ఇక్కడ డయాగ్రామ్ ఉంది కదా, ఈ డయాగ్రామ్ ఇందాక దీన్నే కదా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఈ డయాగ్రామ్ లో మనం ఏం చెప్తున్నానంటే దీన్ని వ్యాట్ అంటాం. ఏదైతే ఈ లిక్విడ్ పాలిమర్ పెట్టామో దాన్ని వ్యాట్ అంటాం. ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ వైట్ కలర్ లో ఉన్నది సపోర్టింగ్ స్ట్రక్చర్స్, ఇది ప్లాట్ఫామ్ అంటాం. దీన్ని ఎలివేషన్ కంట్రోల్ అంటే మనకి ఒక లేయర్ తర్వాత ఒక లేయర్ మనకి జాయిన్ అయ్యేటప్పుడు దీన్ని కిందకి దిగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇది పార్ట్, బ్రౌన్ కలర్ లో ఉన్నదంతా కూడా పార్ట్. ఇది లేజర్ లైట్ అనేది ఈ మిర్రర్ ని యూజ్ చేసి ఇక్కడ ఇండ్యూస్ అవుతూ ఉంటది. అంటే ఇందాక మనం చూసాం కదండి వీడియోలో, ఎలా అయితే లేజర్ లైట్ ఉన్న పడిన ప్రతి చోట క్యూర్ అవుతుందో, సిమిలర్లీ ఇందులో కూడా అలాగే క్యూర్ అవుతూ ఉంటుంది. దీంట్లోకి వచ్చేటప్పటికి మనం ఫోటో క్యూరబుల్ లిక్విడ్స్ ని యూజ్ చేస్తారు. దట్ ఈస్ వాట్ ఫోటో పాలిమర్స్ అని కూడా అంటాం. అట్లని అవేంటంటే లైట్, ఎప్పుడైతే లైట్ కనుక అట్లనే పడిందో లైట్ నుంచి ఎనర్జీని గ్రాస్ చేసి లిక్విడ్ నుంచి సాలిడ్ లోకి మారుతాయి అనమాట. ఓకే, అలాగే ఒక్కొక్క లేయర్ దీంట్లో చూసారా ఎలా లేయర్స్ పడింది పార్ట్, అలా లేయర్ బై లేయర్ జాయిన్ అవుతా ఉంటది అనమాట. సో దట్ ఈస్ ద ప్రిన్సిపల్ యూజ్డ్ ఇన్ స్టీరియోలిథోగ్రఫీ. ఏమ్మా? హలో చెప్పమ్మా. మీ వాయిస్ ఆడిబుల్ గా లేదు. మేబీ ఇంటర్నెట్ కొంచెం స్లోగా ఉన్నట్టుంది. హలో, ఇప్పుడు ఓకేనా? 309. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. సో మనం ఇక్కడికి వచ్చినప్పటికి ఒక్కొక్క లేయర్ 0.076 mm టు 0.5 mm. ఓకే, థిన్నర్ లేయర్స్ వచ్చేటప్పటికి మనకి బెటర్ రెజల్యూషన్, మోర్ ఇంట్రికేట్ షేప్స్ అనేవి మనకు వస్తున్నాయి. కానీ ఇక్కడ స్టార్టింగ్ మెటీరియల్స్ వచ్చేటప్పటికి లిక్విడ్ మోనోమర్స్ మనం యూజ్ చేస్తున్నాం. అలాగే ఫోటో పొలిమరైజేషన్ అకర్స్ ఆన్ ఎక్స్పోజర్ టు యూవీ లైట్ ప్రొడ్యూస్డ్ బై లేజర్ స్కానింగ్ beam. Okay, so these are some of the parts that was used, manufactured by different companies. 3D systems అనేది ఒక కంపెనీ, ఏరోఫ్లెక్స్ అనేది ఒక కంపెనీ. సో ఇలాగా అలా వీటన్నిటిలో కూడా పార్ట్స్ అన్నమాట. ఈ పార్ట్స్ అన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ అవుతూ ఉంటాయి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద స్టీరియోలిథోగ్రఫీ పార్ట్స్. ఇందా మన వీడియోలో కూడా చూసాం కదా ఇవన్నీ. సో ప్రిన్సిపల్ వచ్చేటప్పటికి లైక్ STL, సాలిడ్ గ్రౌండ్ క్యూరింగ్ వర్క్స్ బై క్యూరింగ్ ఫోటో సెన్సిటివ్ పాలిమర్ లేయర్ బై లేయర్. సో సాలిడ్ గ్రౌండ్ క్యూరింగ్ కూడా అంతే. సాలిడ్ గ్రౌండ్ క్యూరింగ్ కొంచెం డీప్ గా తర్వాత నెక్స్ట్ క్లాసెస్ లో చేస్తాం. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి టు క్రియేట్ solid model based on CAD geometric data instead of using a scanning laser beam to accomplish the curing of given layer by layer. The entire layer is exposed to an ultraviolet light source. సో జనరల్ గా ఏంటంటే మనం అనుకున్నట్టు అల్ట్రావైలెట్ రేస్ ఒక షేప్ లోనే పడతా ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది అంటే మొత్తం లేయర్ అంతా కూడా ఒకేసారి క్యూర్ అయ్యి డౌన్ అవుతా ఉంటది. నెక్స్ట్ ఇంకో లేయర్. సో ఇలాగా లేయర్ బై లేయర్ మనకి లేజర్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటది. అలాగే హార్డనింగ్ ప్రాసెస్ టేక్స్ 2 to 3 seconds ఫర్ ఈచ్ లేయర్. అంటే ఒక లేయర్ మనకి క్యూర్ అంటే ఫోటో లేజర్ ఏదైతే మనకి దాని మీద పడిన తర్వాత ఆ లేయర్ సోలిడిఫై అవడానికి 2 to 3 seconds అవుతుంది. ఈ 2 to 3 seconds తర్వాత నెక్స్ట్ లేయర్ మళ్ళీ దాని కిందకి
మారుతా ఉంటుంది. ఓకే, తర్వాత ద స్టార్టింగ్ డేటా ఇన్ ఎస్జిసి సిమిలర్ టు దట్ యూజ్డ్ ఇన్ సీరియల్ లిథోగ్రఫీ. A CAD geometric model of the part that has been sliced into layers. So solid ground guరించి next class చూద్దాం. So this is done for this class, and I want to share one more video so that you will learn something better. ఏమో ఎవరైనా ఒకసారి ఆన్సర్ చేయండి, వీడియో వస్తుందా? ఓకే. ఈ వీడియోలో కూడా ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్లాస్ అండి. రన్ అవుతుందిగా. ఓకే స్టూడెంట్స్, సో నెక్స్ట్ క్లాస్ మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో టుడేస్ క్లాస్ అదే ఈ నెట్ ప్రాబ్లం అయి ఉంటుందమ్మా. అంటే నాకు బాగానే ఫాస్ట్ గానే వెళ్తుంది. ఇంటర్నెట్ ఇష్యూ. ఇందాక వీడియో ఎలా వచ్చింది? వచ్చింది సార్, కొంచెం కొంచెం బ్రేక్ అవుతూ వచ్చింది. అంటే ఒకటే మీ దగ్గర కొంచెం నెట్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఎందుకంటే నా దగ్గర ఫాస్ట్ గానే ఉంది. ఓకే
సార్ ఓకేనా? మెటీరియల్ క్లియర్ చేస్తాను సార్. ఏమా అదే సార్ క్లాస్ మెటీరియల్ సార్. మెటీరియల్ ఇస్తాను. ఓకేనా? ఓకే సార్. ఓకే, నెక్స్ట్ క్లాస్ కలుద్దాం. బాయ్. ఓకే సార్. బాయ్ బాయ్.